ప్రస్తుతం మనం హనుమకొండలో ఉన్నటువంటి 1000 స్తంభముల దేవాలయంలో ఉన్నాం. ఒకసారి లోపలికి వెళ్ళి ఈ 1000 స్తంభాల యొక్క స్థల పురాణం, అలాగే ఇక్కడ ఏ రోజున పూజలు చేస్తారు, ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి, ఇట్లాంటి అన్నీ కూడా తెలుసుకుందాం. లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్లో మనకు శివలింగం ఉంటుంది, శివేశ్వరుడు ఉంటారు అనమాట. సో ఇక్కడ త్రికుంట ఆలయం అని చెప్పి కూడా దీన్ని అంటూ ఉంటారు. మనకు ఇటు సైడ్ ఒకసారి మీరు చూసుకున్నట్టయితే శివాలయం, ఏదైతే శివలింగం ఉంటుంది ఇక్కడ, అండ్ ఇటు సైడ్ మీరు శివుడికి పక్కనే చూసుకున్నట్టయితే శివుడికి ఎడమ చేయిన విష్ణువు ఉంటాడనమాట. అండ్ విష్ణువు పక్కన మనం చూసుకున్నట్టయితే సూర్య భగవానుడు ఉంటాడు. ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే సూర్య భగవానుడు ఉంటాడనమాట. సో ఇంకా ఇక్కడ అప్పట్లో మనకు ఇక్కడ చాలామంది కూడా అనుకునేది ఏంటంటే, ఏదైతే ఈ శిల్పకళ ఉందో ఈ కళని అప్పుడు 1000 సంవత్సరంల వెనుకనే వెంట్రుక పెడితే వెళ్ళే అటువంటి అంత సన్నటి రంధ్రాలలో కూడా వీళ్ళు శిల్పిలాగా చెక్కడం జరిగింది. అండ్ ఒకసారి మీరు పైన చూసుకున్నట్టయితే పైన అమ్మవారిని చెక్కడం జరిగింది. అండ్ అమ్మవారి చుట్టూ కూడా అష్టదిక్పాలకులు చుట్టూ ఉన్నారు. సో దీని తర్వాత మనం ఈ టెంపుల్ గురించి, అలాగే టెంపుల్ విశిష్టత గురించి ఒకసారి పూజారి గారితో మాట్లాడిద్దాం. దేవాలయం చారిత్రక 1000 స్తంభముల దేవాలయం. ఇక్కడ ఏంటంటే ఈ దేవాలయం 1163లో ప్రతిష్ఠించినటువంటి దేవస్థానం. దేవస్థానం ఏంటంటే సుమారు మనకు తెలిసి 963 సంవత్సరాల క్రితం దేవాలయం. ఈ దేవాలయం 1084వ సంవత్సరంలో ఈ దేవాలయ శంకుస్థాపన అయింది. 1163లో ఆలయ నిర్మాణం సంపూర్ణమైంది. ముఖ్యంగా ఈ దేవాలయం ఏంటంటే త్రికూటాలయం, శివ విష్ణు సూర్య భగవాన్ ఆలయం. హరిహరులకు భేదం లేకుండా ఈ దేవాలయాన్ని త్రికూటాలయంగా ప్రతిష్ఠించి, విష్ణువాలయంకి ఎదురుగా నందీశ్వరుని ప్రతిష్ఠించి, నంది చూపులు సూర్యాలయం సైడు, నంది చెవులు శివాలయం సైడు ఈ దేవాలయాన్ని త్రికూటాలయంగా ప్రతిష్ఠించి, ఎదురుగా కనబడుతున్నది కళ్యాణ మండపం. అదొక 500 స్తంభాలు, ఇదొక 500 స్తంభాలు. పైన మనం నిలబడ్డది నాట్య మండపం. పైన ఏంటంటే గాయత్రి మాత, చుట్టూ దశభుజ రుద్రులు. ఈ 4 స్తంభాల మండపం నాట్య మండపం. ఇక్కడ విషయం ఏంటంటే, పూర్వం నుంచి మనకు తెలిసినప్పటి నుంచి కేవలం హరిహరులకు భేదం లేకుండా శివునికి పూజలు జరుగుతాయి. స్వామివారు ఏంటంటే 8 ఫీట్ల శివలింగం, సాలగ్రామ శిల, కింద ఏంటంటే శ్రీచక్రాకారం గల ప్రాణపట్టం, పైన బ్రహ్మసూత్రం. ఇలాంటి లింగాన్ని మనం దర్శించినా, అభిషేకించినా, అర్చించిన సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి అనేది ఒక వేదం చెప్తున్నది. అట్లా జన్మ జన్మల పాపం స్వామివారు దర్శించిన అది విశేషం అన్నట్టు. ముఖ్యంగా ఏంటంటే ఆలయంలో శిల్పకళ. ఈ శిల్పకళ ఏ పనిముట్లతో చేసింది కాదు. అప్పుడు ఉన్నటువంటి ఇంత టెక్నాలజీ లేదు. ఇంత శిల్పకళ ఇప్పుడు పనిముట్లతో కూడా చేయలేనటువంటి శిల్పకళ.